జెడ్పీహెచ్ఎస్ నెట్టూరు మండలం జిల్లా పెద్దపల్లి పాఠశాలలో పనిచేస్తున్న ఎల్ శంకరయ్య ఎస్ఏ ఫిజిక్స్ నెట్టూరు ప్రతిరోజు క్లాస్లో గుడ్ మార్నింగ్ చెప్పొద్దు, జై భీమ్ అనాలని బెదిరిస్తున్నారు. పాఠశాలలో లేని కుల వివక్షతను తీసుకువస్తున్నారు. టీచర్లపై మోపినప్పుడు కేసులను తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పారని, శంకరయ్య డబ్బులు ఇస్తానని, ఏదైనా కొనిస్తానని ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఇంటింటికి తిరిగి తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టాలి అని మమ్మల్ని, మా తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తూ సంతకాలు చేయించుకుంటున్నారు. ఇట్టి విషయాన్ని ఈరోజు డిఈఓ పాఠశాలకు వచ్చినప్పుడు అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేశారు. విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు, నిట్టూర్పు గ్రామం పెద్దపల్లి జిల్లా విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ను వేడుకుంటున్నాం. వెంటనే విధుల నుండి ఫిజిక్స్ టీచర్ శంకరయ్యను తప్పించాలి, సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి అని పెద్దపల్లి జిల్లా కలెక్టర్కి విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకోవడం జరిగింది. ఆయన కావాలని స్టాఫింగ్లో కూడా నాకు కత్తి పట్టి ఆయన వల్ల మా తెలుగు సార్ స్కూల్లోనే 240 షుగర్ 160 dBi కింద పడిపోయారు మా కళ్ళ ముందే స్టడీ అవర్ రోజు. అట్లనే ఆ టెన్షన్ వల్ల మాకు ఇప్పుడు రేపటి నుంచి ప్రీ ఫైనల్ 15 డేస్లో ఫైనల్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. వీటి వల్ల మేము ఎఫెక్ట్ అయితే మాకు నష్టం జరిగేది మాకే. సార్స్ అంటే వాళ్ళు ఈ రోజు రేపు వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అవుతారు, మళ్ళీ కష్టపడేది మేమే. కాబట్టి డిఓ మేడం, కలెక్టర్ సార్ ఇక్కడికి వచ్చి మా సమస్యను పరిష్కరించేదాకా మేము ఇక్కడ నుంచి మాకేమన్నా ఫెయిల్ అయితే మాత్రం మీద సార్లు ఏమంటే అవుతాను, సార్లు ఏదైనా చేయాలి పొరగలు. కలెక్టర్ గారు వెంటనే ఫెయిల్ అయితే సార్ బాధ్యత. సార్ పంపించి వేరే సార్ రావాలని కోరుకుంటున్నాను. ఐశ్వర్య మార్నింగ్ ఇస్తాను, నమస్కారం ఇస్తాను, ఎప్పుడైనా జై భీమ్ అను సార్ పంపించి వేరే సార్ తీసుకురావాలని గవర్నమెంట్ అమ్మాయిలు ఫెయిల్ అయితే సార్ పోవాలని ఊరికి అంత గలీ చేస్తుండ్రు, మంచిగా ఎత్తలేడు, మంచిగా చేస్తలేడు. సారు పోవాలని సార్ పోయే వారికి ఇక్కడనే ఉంటాం. సారు పోవాలి, వేరే సార్ అన్న రావాలి. మా ఫిజికల్ సైన్స్ చెప్పాలి. మా మార్చి 21 తారీఖు నాడు ఎగ్జామ్లు ఉన్నాయి. మా ఎగ్జామ్ ఒకవేళ ఫెయిల్ అయితే సారే బాధ్యత. చెప్తారు బయట చేసుకోవాలి పంచాలి మేడమా
పేరెంట్స్ బయటకు మీరు ఎంఈఓ దగ్గర మీ 10 మంది పోయి మేము సార్ మేము స్కూల్కి వెళ్ళాం మాకు ఇంత ప్రాబ్లం అవుతుంది మా మీద కేసులు అవుతున్నాయి మా పరిస్థితి ఏంటని చెప్పేసి మీరు ఎంఈఓ దగ్గర కూర్చోపోయారు కలెక్టర్ దగ్గర కూర్చోపోయారు అరే చేయకపోతే ఎందుకు